ఎంతవరకు అలైన్ అయింది, ఆ ఫ్రీక్వెన్సీ ఎంతవరకు మ్యాచ్ అయింది అనేది ఇంపార్టెంట్. ఆ నెంబర్ ద్వారా ఆ నెంబర్ ఎలా చూస్తామంటే మ్యాక్సిమం ఈ వరల్డ్లో 80% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ విత్ అన్నేమ్డ్ మ్యాచ్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తోటి నేమ్ మ్యాచ్ చేయరు మ్యాక్సిమం. కాకపోతే అది చాలా ఇంపార్టెంట్ గాయస్. అది మీ యొక్క నేమ్ అనేది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తోటి కంపల్సరీ అలైన్ అవ్వాలి. సో ఎప్పుడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారో మీరు యొక్క డ్రైవర్ అండ్ కండక్టర్, డ్రైవర్ అంటే ముందు వీడియోలో నేను చెప్పాను, ఒకసారి చూడండి. డ్రైవర్ అంటే మీ డేట్, కండక్టర్ అంటే మీరు హోల్ డేట్ ఆఫ్ బర్త్ని ప్లేస్ చేయాలి. ఒక నెంబర్ వస్తుంది, ఒక సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది, అది కండక్టర్ అంటాం. ఇవి రెండింటిని బేస్ చేసుకొని మీ యొక్క లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, ఎనిమీ నంబర్స్ ఏంటి, మీ యొక్క న్యూట్రల్ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి అనేది మనం న్యూమరాలజీలో తెలుసుకుంటాం. సో దాని ద్వారా ఎప్పుడైతే మీరు మీ నేమ్ని క్యాలిక్యులేట్ చేసి ఒక నంబర్ వస్తుందో మీకు, ఆ నంబర్ అనేది మీ యొక్క లక్కీ నంబరా, ఎనిమీ నంబరా, మీ యొక్క న్యూట్రల్ నంబరా అనేది చూడాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఒక పేపర్ మీద రాసుకొని ఫస్ట్ మీ యొక్క డేట్ని క్యాలిక్యులేట్ చేయండి. ఎంత డేట్, సింగిల్ డిజిట్ అయితే ఏం కాదు, ఓన్లీ సింగిల్ డిజిట్ ఉంటే. డబుల్ డిజిట్ అయితే దాన్ని సింగిల్ డిజిట్కి తీసుకురండి. ఇప్పుడు సింగిల్ డిజిట్ అంటే 1 2 ఉన్న 1 2 అయితే, ఇప్పుడు డబుల్ డిజిట్స్ అంటే 11 ఉందనుకోండి, 1 + 1 2, అలా 25 ఉంది అనుకోండి, 2 + 5 7. ఒక సింగిల్ డిజిట్ తీసుకురండి. అవి ఎంతైనా సరే మ్యాక్సిమం 1 to 9 నెంబర్స్ వస్తాయి ఏదైనా సరే. అది డ్రైవర్. కండక్టర్ అంటే మీ హోల్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ చేయండి. మీ డేట్, మంత్, ఇయర్ మొత్తం ప్లేస్ చేసి ఒక సింగిల్ డిజిట్ తీసుకురండి, అది మీ కండక్టర్. సో నేను ఒక చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ మీకు పెడతాను ఒకసారి. మీ డ్రైవర్ ఏంటి, మీ కండక్టర్ ఏంటి ఫస్ట్ తెలుసుకోండి, ఓకేనా. మీ డ్రైవర్ నంబర్ ఏంటి, మీ డ్రైవర్ నంబర్ ఏంటి ఆ చార్ట్లో చూడండి. 1 or 2 or 3 or 4, మ్యాక్సిమం 1 to 9 ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉంటాయి. 1 to 9లో మీ యొక్క లక్కీ నెంబర్స్ వేయి, ఫ్రెండ్లీ నెంబర్స్ వేయి, ఎనిమీ నెంబర్స్ వేయి, న్యూట్రల్ నెంబర్స్ వేయి. ఆ చార్ట్లో ఉంటుంది, ఒక్కసారి మీరు చూడండి. సో నేను నేమ్ కెనాడియన్ న్యూమరాలజీ చార్ట్ కూడా పెడతాను ఒకసారి, నేమ్ చార్ట్. దానిపై చూసి మీ నేమ్ క్యాలిక్యులేట్ చేసుకోండి ఒక్కసారి. అది మొత్తం ప్లేస్ చేసినప్పుడు మీకు ఏ నెంబర్ వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్.